రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వనపర్తి జిల్లాలోని ప్రతి గ్రామం ప్రతి మున్సిపాలిటీలో పరిశుభ్రత మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చునని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మున్సిపాలిటీలో స్వచ్ఛదనంతో పాటుగా విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో 5 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్, మున్సిపల్ చైర్మన్ పి మహేష్, జిల్లా అధికారులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మహిళా సమైక్య సభ్యులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకేటి తీసుకో ఓకే రైట్. स्वच्छ भारत को समझे पलुपुना स्वच्छ भारत को समझे जनपरा परिसरान परिशुभ्रत चीज इंकुडकुंतनु त्रव्वी बाट झुंपरा అందరూ కూడా జాతీయ జెండాలను పైకెత్తి ఒక వేగాన్ని నడుచుకోవాలి. మొక్కలు నాటండి. వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ చిన్నారెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, వేదిక మీద ఉన్న అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ కూడా వచ్చారు, మన ఆర్టీ అత్తాజలు కూడా అందరూ వచ్చారు. ఈరోజు మనం గ్యాదర్ అయ్యి లాంచ్ ఒక మంచి ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ గారు, డిఎఫ్ఓ గారు, మిగతా అధికారుల బృందానికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి చేసిన పుర ప్రముఖులందరికీ, పెద్దలందరికీ, ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మన వాతావరణ సమస్యలు వస్తున్న వాటికి మన అందరూ కూడా
చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఒక్కరోజే కాదు, 5 రోజులు పాల్గొనాలి. ఈ ఇళ్లలో చెట్టు తీసుకుని ఇళ్లలో నాటుకోవాలి, చెట్లను కాపాడాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు రావాలి. మీ అందరికీ నా